మొనోపాజ్ వల్ల కావచ్చు, జీవన శైలిలో మార్పుల వల్ల కావచ్చు, ఇలా కారణం ఏదైనా 40 ఏళ్లలోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి ఇలా జరగకుండా ఈ వయసులో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం. సబ్జా గింజలు 40 దాటాక బరువు అదుపులో ఉంచుకోవాలన్నా, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా సబ్జా గింజలు మంచి ఆహారం అంటున్నారు నిపుణులు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, గ్లూటెన్ ఉండదు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు నిండి ఉన్న సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. తద్వారా ఆహారపు కోరికలు అదుపులో ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సలాడ్లు, స్మూతీలలో కలుపుకొని తీసుకున్న ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. గుండెకు రక్షణ. నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. అంతేకాదు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, గుండెకు రక్షణనిస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యానికి ఈ పోషకాలు ఎంతో మంచివంటున్నారు నిపుణులు. గుడ్లు. మోనోపాజ్కు దగ్గరవుతున్న మహిళలో ఐరన్, విటమిన్ డి స్థాయిలు క్రమంగా తగ్గిపోతుంటాయి. ఇలాంటప్పుడు ఈ 2 పోషకాలు పుష్కలంగా లభించే కోడిగుడ్లు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటి వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందంటున్నారు. అదేవిధంగా గుడ్లలోని ప్రోటీన్లు మోనోపాజ్ కారణంగా స్త్రీలలో పెరిగే చెడు కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా భవిష్యత్తులో గుండె సమస్యలు, స్థూలకాయం లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.